హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేయండి. ముందుగా మనం 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని అందులో వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. బాగా స్పైసీగా తినే వాళ్ళైతే ఇందులో కొంచెం గరం మసాలా, ఒక లవంగాలు అవి యాడ్ చేసుకోవచ్చండి. లేదు నార్మల్‌గా తినాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసుకొని చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. ఆనియన్స్ వేగిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్‌ని అందులో వేసుకోవాలండి. ఎక్కువ కలిపితే ఎగ్ మొత్తం స్మాష్ అయిపోతుందండి. ఇలా నార్మల్‌గా జస్ట్ ముక్కలు కనపడే వరకు కలుపుకోవాలి. ఎగ్ ఇలా వేగిన తర్వాత అందులో కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా ఉంటే వేసుకోవచ్చండి. అది ఆప్షనల్. ఇలా మసాలాలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ పట్టి ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి రైస్ యాడ్ చేసుకోవాలండి. రైస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. రైస్, ఎగ్ మిక్స్ అయ్యే వరకు. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అదే వేడి మీద ఉడికించుకోవాలి. అలా ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.